హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ నాన్న అమ్ములు. చాలా 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 రోజుల తర్వాత నేను మళ్ళీ ఒక కంప్లీట్ బ్లాగ్ అనేది పోస్ట్ చేస్తున్నా. సో ఇది మా కజిన్ నా గంగోత్రి వాళ్ళ మ్యారేజ్ సిరీస్ అనమాట. ఇప్పుడు ఈ వ్లాగ్ మొత్తం అన్నీ ఒక 5 డేస్వి అన్నీ ఇదే వ్లాగ్లో ఎడిట్ చేసి పెట్టేస్తున్నా. చాలా చాలా ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఫెబ్ 26కి మ్యారేజ్ ఉండే మా కజిన్ది. బట్ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా బికాస్ ఆఫ్ మై టైం షెడ్యూల్. నాకు అసలు టైం సరిపోవట్లేదు అనమాట. రోజు కొంచెం కొంచెం ఎడిట్ చేస్తున్నా. మీరు వచ్చే అంటే మీకు వ్లాగ్ రిలీజ్ అయ్యేసరికి ఒక 1.5 month అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. సో నేనైతే ఇక్కడ ఇది డే 1 అనమాట. యాక్చువల్లీ హల్దీ రోజు ఇది నా అవుట్ఫిట్. ఇక్కడ అవుట్ఫిట్ చూపెడుతున్నా నేను. సో ఎల్లో కలర్ కాబట్టి హల్దీకి నేను ఎల్లో కలర్ వేసేసుకున్నా యాజ్ యూజువల్గా. అండ్ ఇది సాటర్డే వచ్చింది హల్దీ, 21st ఫిబ్రవరికి. 20 వరకు నేను ఆఫీస్కి వెళ్ళిన. 21st నుంచి నేను లీవ్ తీసేసుకొని ఇంకా 21st రోజు మంచిగా పొద్దుననే లేచి అంటే షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని ఫ్రైడే రోజు పొద్దుననే ఒక 2-3 hours అట్లా పడుకొని మార్నింగే లేచి ఇంకా రెడీ అయిపోయాను అనమాట. సో లైక్ టు ట్రై విత్ దాట్. అండ్ ఇప్పుడు నేను హెయిర్ చేసుకుంటున్నా. మార్నింగ్ టైం ఇప్పుడు 7 అవుతుంది. సో లెట్స్ డూ ద హెయిర్. సో ఇంకా హెయిర్ కొంచెం స్టైలింగ్ అట్లా చేసేసుకొని, అంటే మరీ ప్రొఫెషనల్గా కాదు, ఏదో మేనేజబుల్గా అట్లా చేసేసుకొని ఇంకా నేను హల్దీ సెరమనీకి అయితే వెళ్ళిపోయినా. అండ్ ఇక్కడ మా కజిన్ అనమాట, మా మామయ్య వాళ్ళ కొడుకు అభినయ్ అన్న అండ్ హిజ్ వైఫ్ హర్షితక్క. సో వీఆర్ డూయింగ్ ఫన్ అనమాట. అక్కని వీడియో తీస్తున్నాను. కొంచెం మా అన్న ఇంకా అక్క ఇద్దరు వెళ్ళిపోయినారు కెమెరా నుంచి. సో అది. సో నేను లేట్ అనుకున్నా బట్ కాదు, అక్కడ ఇంకా అప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నా ఇంకో కజిన్ ఆమె వాళ్ళ కూతురు అలేఖ్యక, పెళ్లి కూతురు. షీఈ్ ద పెళ్లి కూతురు. ఎన్నిసార్లు పెళ్లి చేసుకోరా, ఒక్కసారి చాలు. చూడండి రా, కాబోయే పెళ్లి కూతురు నెక్స్ట్ ఇయర్. గైస్ చూడండి గైస్, మా అత్త ఆవకాయ అన్నం కలుపుతుంది. పెట్టచ్చు అది ఇట్లా కొంచెం. అన్నం పడుతుందేమో. థ్యాంక్ యూ. ఇట్లా అప్పుడప్పుడే కొత్తగా పెట్టిన ఆవకాయ మనకి ఇష్టమైన వాళ్ళు కలిపి పెడితే ఎంత బాగుంటుందో కదా. అట్లా మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ day 2 of the marriage series. So I'm having puri with some curry. This is my Pini and this is my sister, as you all know. And she's ready చేస్తుంది. She's ready చేస్తుంది పెళ్లి కూతురు. ఆదిత్య నాకేం. అండ్ హియర్ ఈజ్ మై అనదర్ కజిన్, అన్నయ్య అవుతాడు నాకు. సో నేను పూరి తింటుంటే ఆయన కోసం తెచ్చిన అనుకోని నేను తిననే అమ్ములు అని అంటున్నాడు అనమాట. అండ్ షీ ఈజ్ మై పెద్దమ్మ, హర్ సన్. మా మమ్మీ ఇక్కడ బుజ్జి. Oh, you came? She wore something in neck. See this, guys. See this. It is from Indonesia. Oh my God. Bali. This bangles from Amazon. Bangles from Bali. This is my puri, guys. Look at this girl. నేను మేకప్ వేసాను గైస్. తిని ఇప్పుడు బెల్లి బొడ్లు వేసి చుట్టేస్తుంది గైస్. చూడండి. జూమ్ అవుతుంది రై. సో ఇది డే 2 పెళ్లి కూతురు డే అనమాట. ఇక్కడ నేను పెళ్లి కూతురుగా రెడీ చేస్తుంటే నేను మేకప్ వేసిన, మా అక్కనేమో దానికి పెళ్లి బొట్టులు ఇంకా జడ అవన్నీ వేసేసింది. అండ్ దెన్ అంత రెడీ అయిపోయినాక ఇంకా పెళ్లి కూతుర్ని ఇలా రెడీ చేసినాక ఇంకా అక్కడ హారతి ఇస్తున్నారు అనమాట. మా మమ్మీ, అత్త, వదినలు, పిన్నిలు, అక్క అందరూ. ఇంకా ఇక్కడైతే మా అత్త ఎమోషనల్ అయిపోయింది, అంటే పెళ్లి కూతురు వాళ్ళ మదరు ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. చూడండి. కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు మంగళం కోసలేశాయ మందహాసనాశ భూషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం
ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलजसदृशदेहाय दिव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्रवदनाय अण्डजावाहनाय मङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय హాయ్ గాయ్స్, సో ఇట్స్ బ్యాంగిల్ టైం. బ్యాంగిల్ చేస్తున్నాను. ఇది కొత్త డ్రెస్ పెళ్లి ఎదురుకోళ్ళకి ఒకటి ఉంచుకో, ఎదురుకోళ్ళకి ఒకటి ఉంచుకో. రెడ్ వచ్చింది కానీ కాదు 2-4 డే 2 గైస్, భోజనం చేస్తున్నారు గైస్ ఈరోజు డే 2. మా అత్త వడ్డిస్తుంది గైస్. హాయ్ గైస్, ఏంటి ఈరోజు స్పెషల్స్? రోజు జిలేబీ, టమాటా పప్పు, తెలంగాణ పప్పు, ఇది బిల్లల పులుసు, ఇది బిస్కెట్ల కూర, ఇది ఇది పులిహోర, ఓకే. అన్నం, ఇది ఉప్పు పాపడాలు, పాపడాలు అది పొయ్యి ఓ అవునా, గ్యాస్ బుడ్డి, ఇక్కడ ఏమో వేసింది దీంట్లో, ఉప్పు వేసింది గైస్. ఉప్పు తక్కువ ఉందని ఉప్పు కలిపాను. ఇక్కడ ఇలా మామిడికాయ ఊరగాయ నిన్న తిన్నాం కదా గైస్, అదే గైస్. బాగుందా గైస్? తిన్నారు? అయిపోయింది. ఉంది, సింపుల్ టేస్టీగా ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం తింటారు? పెరగనం, పెసరపప్పు టమాటా తెలంగాణలో, ఇది పాటవాడాల పులుసు అంటారు, పిల్లల పులుసు. మా అత్త చాలా వడ్డిస్తుంది famous వాళ్ళ తెలంగాణలో. హస్బెండ్ కి పచ్చడి. ఈ ఆవకాయ ఇలా నంచుకుంటే ఆహా. ఇంకా అతను మా మామయ్య, మా పెద్ద మామ అండ్ హిజ్ వైఫ్, మా అత్త అండ్ మా పెద్దమ్మ ఇక్కడ ఇంకా అందరు భోజనాలు చేస్తున్నారు అనమాట. మా అత్త పెట్టిన ఆవకాయ అందరికి వడ్డిస్తుంది. సో యా, ఇంకా తర్వాత నేను, నా కజిన్ అలెక్యాక ఇద్దరం కలిసి తింటున్నాము. దిస్ ఇస్ మై ప్లేట్, మీల్ ప్లేట్, అప్పడం, పులిహోర, హర్ మీల్ ప్లేట్ గైస్. ఎస్ గైస్, బాగుందా గైస్ టేస్ట్? కొత్త ఆవకాయ చూడండి గైస్, పాపడ్, పులిహోర, రైస్. దిస్ ఇస్ పాటవాడాల బిల్లల పులుసు. బిస్కెట్స్ ఆర్ హియర్. దిస్ ఇస్ మ్యాంగో పచ్చడి. దిస్ ఇస్ టమాటా పప్పు గైస్. బాయ్ గైస్. ఇంకా నేను, మా అక్క ఇద్దరం తినేసి ఇంకా మధ్యాహ్నం తినేసి ఇంకా అట్లా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. బట్ రెస్ట్ ఏం తీసుకోలే, డే అట్లా అయిపోయింది. ఇంకా నైట్ వచ్చేసరికి ఇక్కడ మా అమ్మమ్మలు ఇద్దరు, నాకు నానమ్మలు ఇద్దరు లడ్డూలు, నువ్వులు ఉండలు, పల్లి ఉండలు ఇలాంటివన్నీ చేస్తున్నారు అనమాట. ఏమో చేయాలంట, సో చేస్తున్నారు అక్కడ. అండ్ దెన్ మా మమ్మీ వాళ్ళ కజిన్స్ అనమాట, వీళ్ళిద్దరు బ్రదర్స్, నాకు మామలు అవుతారు. వీళ్ళు ఇంకా వచ్చేసినారనమాట ఊరు నుంచి, మ్యారేజ్ కాబట్టి. యా, ఇంకా పెళ్ళి సందడి మొత్తం అంతా, పెళ్ళి సందడి ఉండే మొత్తం. హౌస్ ఫుల్ ఆఫ్ ఫన్, నాయిస్, సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ. వచ్చారు గైస్, వచ్చారు పెద్ద మామయ్య వచ్చారు, ఇతను వచ్చారు. అండ్ అతను గోపి మామ, మా మమ్మీస్ ఫేవరెట్ కజిన్ అనమాట. ఆ మామకి నాకు ఫుల్ ర్యాప్ ఉంటుంది, ఫుల్ ఫన్ జరుగుతుంది. అండ్ నైట్ ఆ నువ్వులండల ప్రోగ్రామ్ అయిపోయినాక ఇక్కడ మేము డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది, ప్రాక్టీస్ సెషన్ సంగీత్కి. కిడ్స్కి డ్యాన్స్ ప్రాక్టీస్ వాళ్ళు చేస్తారంట. సో హ్యావ్ ఎ లుక్. సాంగ్ పెట్టాను మోస్ట్లీ, చూడండి. 1 గో. కొంచెం అంతే, స్టాప్. దట్ వాజ్ సో ఫన్ యాక్చువల్లీ. ఇవి నలుగురు పిల్లలకు అసలు డ్యాన్సులు నేర్పించాలంటే ఫుల్ ఫన్ ఉండే. నాకైతే వాళ్ళు ఎంత నవ్వుతుండే, వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినారు యాక్చువల్లీ చెప్పాలంటే. సో దాట్స్ హౌ వీ డిడ్. హాయ్ గైస్, వెల్కమ్ టు ద మ్యారేజ్ సిరీస్ ఆఫ్ డే 3. సో ఇది ఇంకా సంగీత్ డే అనమాట. దాని నెక్స్ట్ డే ముందు రోజు ఆ కిడ్స్కి డ్యాన్స్ ప్రాక్టీస్ అయిపోయినాక నెక్స్ట్ డే మధ్యాహ్నం నేను, నా కజిన్ ఇద్దరం నేర్చుకుందామని చెప్పి కొంచెం నేర్చుకున్నాం. ఇంకా ఇది రెస్ట్ టైం అనమాట. ఫుల్ టైర్డ్ ఉండే, ఎండ
ఫుల్ వేడి ఉండే యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ ఏదో ఒకటైతే మేమైతే ప్రాక్టీస్ అయితే చేసినాం ఎండ్ ఆఫ్ ద డే. ఇక్కడ కింద కూర్చుంది గాయస్, అక్కడ మ్యాట్ పచ్చిగా ఉంది, అక్కడ కూర్చోకని చెప్పిన కానీ షీ సాట్ ఓవర్ దేర్ ఓన్లీ. ఇప్పుడు తన ప్యాంట్ ఎట్లయిందో ఐ షో యూ గైస్, వెయిట్ ఎ మినిట్. చూడండి చూడండి చూడండి, మన గ్రూప్లో పెడతా. చూడండి గైస్, తన ప్యాంట్ అంతా పచ్చిగైంది గైస్. ఇంకా నా ఫ్రెండ్స్ అయితే వచ్చేసినారు ఇంకా లంచ్ చేయడానికి. పాపం వచ్చినాక నా ఫ్రెండ్కి ప్యాంట్ అంతా వెట్టు అయిపోయింది అక్కడ వాటర్ పడి. సో అదే నేను చెప్తున్నా అనమాట. ఇంకా తిన్నాక మంచిగా రిలాక్స్డ్గా ఈ పిల్లలందరితోటి గేమ్ ఆడుతుంది, ఏదో మిడిల్ మంకీ గేమ్. సో ఇంకా అలా డే అనేది వచ్చింది. ఇంకా ఈవినింగ్ టైం సంగీత్ టైం, నేను మా అక్క ఇద్దరం కలిసి హోస్ట్ చేస్తున్నాము. అండ్ మా మామయ్య మా ఇద్దరికి ఇంట్రడ్యూస్ ఇచ్చింది. ఇంక ఇక్కడ నుంచి ఫుల్ ఫన్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఒకటి చెప్పాలనుకున్నా ఏంటంటే, సంగీత్ అంటే పెద్ద పెద్ద హడావిడి, వెనకాల ఒక స్క్రీన్ అండ్ బ్లాస్ట్లు అంటే ఫైర్ క్రాకర్స్, ఇవన్నీ డీజే పెద్ద పెద్ద సౌండ్స్, ఇవన్నీ కాకుండా నార్మల్ చిన్నగా మంచిగా కూడా చేసుకోవచ్చు. అట్లనే మేము చేసుకున్నాము, ఒక మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము మేము. సో ఫ్యామిలీ అంతా ఒక 3 to 4 hours అన్నీ మాకు బిజీ స్కెడ్యూల్ అవన్నీ మర్చిపోయి హడావిడిగా అంతా లేకుండా నీట్గా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం మాకున్న దాంట్లో. మీకు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకు ఇద్దరు యాంకర్స్ దుబాయ్ నుంచి ఒకరిని, పాకిస్తాన్ నుంచి ఒకరిని తీసుకొచ్చిన 50 రూపాయలు రెమ్యునరేషన్ బాగా ఇచ్చాం. సుమను పోలినటువంటి వ్యక్తి ఒకరైతే, శ్రీముఖిని పోలినటువంటి వ్యక్తి ఇంకొకరు. ఇద్దరు సుమ అండ్ శ్రీముఖి లాంటి యాంకర్ అండ్ ఈ కార్యక్రమాన్ని జరిపించే నిర్వాహకులు ఇప్పుడే వచ్చేస్తున్నారు. చప్పట్లో. సూపర్ అమలు. ఇక్కడ నేను నా కజిన్ అయితే ముందు రోజు కూడా కాదు యాక్చువల్లీ అదే రోజు నేర్చుకున్నాము. పర్ఫెక్ట్గా కాకపోయినా ఓకే మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినాము. అండ్ మా కజిన్స్ ఫుల్ హైప్ ఇచ్చేసిండ్రు. ఆ తర్వాత నా కజిన్ ఇంకొక అతను దీక్షిత్, ఆయన వచ్చేసిండు మిడిల్ ఆఫ్ ద సంగీత్లో వచ్చిండు. అందుకే ఇంకా ఆయనకు హైప్ ఇవ్వడానికి ఒక పాట ఎంట్రీ సాంగ్ పెట్టినారు రాగానే. సో అట్లా డ్యాన్స్లో అయితే అందరం ఇంకా స్టార్ట్ చేసేసినాం. అండ్ దెన్ నేను నా కజిన్ మళ్ళీ బ్రైడ్ తోటి కలిసి ఇంకో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసినాం. ఇంకా అట్లా ఒక్కొక్కరం అందరం చేసుకుంటూ వచ్చినాం. అన్నీ ఇంకా సగం పెడుతున్నాను నేనైతే డ్యాన్స్ వీడియోస్ అవన్నీ, ఎందుకంటే యూట్యూబ్ కాబట్టి కాపీరైట్స్ అయితే పక్కా పడితే. అండ్ షీ ఈజ్ మై కజిన్, పెళ్లి కూతురు ద బ్రైడ్ ఈజ్ డాన్సింగ్ నౌ.
యా సో అన్ని పర్ఫార్మెన్సెస్ కంటే ఇదైతే ఇంకా ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అనొచ్చు. ఎందుకంటే బ్రైడ్ ఇంకా వాళ్ళ అన్న, పెళ్లి కూతురు వాళ్ళ అన్న వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఇస్తుంటే ఇది యాక్చువల్లీ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ అందరికీ. ఇంకా అందరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫుల్ ఎమోషనల్ అయిపోయినారు, ఏడుస్తూనే ఉన్నారు అందరు పాపం. ఇట్స్ ఆబ్వియస్ కదా, యాక్చువల్గా అందరికీ ఏడుపు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, బికాజ్ థింగ్స్ అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి మ్యారేజ్ తర్వాత. సో చూడండి ఇక్కడ మా పెళ్లి కూతురు వాళ్ళ డాడీ ఎంత ఏడుస్తున్నాడు, ఆల్రెడీ ఈజ్ కంట్రోలింగ్ హిస్ ఎమోషన్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ కూర్చున్నదైతే మా అన్న అనమాట. నేను మా అన్నని చూస్తున్నాను, ఎందుకంటే ఆ పాట విన్నాక నేను కొంచెం ఎమోషనల్ అయినా మా అన్న రియాక్షన్ చూద్దామని నేను మా అన్న సైడ్ తిప్పిన కెమెరా. ఇంకా ఇక్కడ వీళ్ళందరూ ఏడుస్తూనే ఉన్నారు, మా పెద్దమ్మ, అత్త, మమ్మీ అందరూ. ఇంక ఇప్పుడు వచ్చే పర్ఫార్మెన్స్ అయితే ఫుల్గా ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అన్నిటికంటే, ఎందుకంటే హోల్ ఫ్యామిలీ, ద బ్రైడ్స్ హోల్ ఫ్యామిలీ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట. మదర్, ఫాదర్, బ్రదర్ అండ్ బ్రైడ్. ఇంక దీనికైతే ఇంక అందరు ఏడిపోయి, అందరు అంటే అందరు నాన్ స్టాప్ క్రైయింగ్. సో ఈ పాటతోటి ఇంక అన్ని ఎమోషనల్ పర్ఫార్మెన్సెస్ అయితే అయిపోయినాయి. యాక్చువల్లీ మా మామయ్య అంటే బ్రైడ్స్ ఫాదర్ అసలు పర్ఫార్మెన్స్ చేస్తాడో చేయడో ఎట్లా రియాక్ట్ అవుతాడో అని అనుకున్నాం, బట్ ఇట్ ఎండెడ్ అప్ లైక్ దిస్. అండ్ ఇంక ఇక్కడ నుంచి అన్ని ఫుల్ ఆన్ ఫన్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. నేను మా కజిన్స్ అందరం ఫుల్ ఫన్ చేసినాం. ఇంకా విల్ ఎంజాయ్ ఇట్. ಮುಖ್ಯ ಮಾಲೀಕ ಮನೆಗೆ ಗಂಗಾವೆಪ್ಪ సో చూస్తున్నారు కదా, అట్లా ఫుల్ ఫన్నీగా డ్యాన్స్ చేస్తున్నాం. అసలు నాన్ సింక్లో డ్యాన్స్ చేసినాం. ఒక్కొక్కలం సాంగ్కి తగ్గట్టు కాకుండా మాకు ఇష్టం వచ్చినట్టు చేసినాం. వెనకాల పిల్లలు ఒక డ్యాన్స్, వాళ్ళైతే స్టంటులు, మేమైతే ఇట్లా ఫన్ చేసినాం. ఇంకా ఫుల్ వెనకాల నుంచి నా ఫ్రెండ్స్, కజిన్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేసినారు. ఐ థింక్ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. ఇది నేను ఎడిట్ చేస్తుంటే అయితే ఎంత నవ్వు వచ్చిందో నాకు ఇది చూస్తుంటే. అండ్ లాస్ట్లో ఇంకొక ఫ్యామిలీ, కజిన్స్ అందరం కలిసి ఫ్యామిలీ డాన్స్ వేసేసినాం. యా, దట్స్ హౌ సంగీత్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా ఇది డే 4 ఆఫ్ మ్యారేజ్ సిరీస్, అంటే సంగీత్ తర్వాత అండ్ పెళ్ళికి ముందు రోజు మా దాంట్లో నైట్ మళ్ళీ ఒక చిన్నపాటి ఫంక్షన్ లాగా ఉంటుంది. అది ఎదుర్కోళ్ళు అంటారు, ఆర్ శివాంజలి అని కూడా అంటారు. సో ఆ రోజు నేనైతే ఇంకా అసలు ఏం మేకోవర్ అవ్వలేదు, నా ఫేస్ కానీ మొత్తం అదే బిజీ ఉండే మొత్తం. ఇంకా రెడీ అయిపోవడానికి నేను పార్లర్కి అయితే వెళ్తున్నా, కొంచెం ఫేస్ ప్యాక్ అవన్నీ చేయించుకోవడానికి, హెయిర్ అదంతా. నేను నా ఫ్రెండ్స్, డ్రైవర్ ఇస్ ఫ్రెండ్, హాయ్ రిష్కా, బాయ్. ఇంకా నేను రెడీ అయిపోయినా, ఈవినింగ్ కూడా తొందర ఫాస్ట్ రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయినాం అందరము. పెళ్ళికొడుకు వాళ్ళని ఇట్లా వెల్కమ్ చేసినాం అనమాట.
స్నాక్స్ అయిన తర్వాత ఎదుర్కొని చెప్పు. హాయ్ గాయ్స్, ఇట్స్ ద ఎదుర్కొల్లు డే అనమాట, ద డే బిఫోర్ ద మ్యారేజ్. దిస్ guy is busy in the mobile with rhymes. She is busy in the video calls and that guy is drinking water. We are just doing time pass. అండ్ తను నా వదిన, అండ్ అక్కడ పక్కన మా అక్క కూడా కూర్చుంది. వాడేమో మా అన్న కొడుకు చిన్నోడు. అండ్ ఇటు సైడ్ అంతా పెళ్ళి కొడుకు వాళ్ళ సైడ్, అండ్ ఇటు పక్కన వచ్చేసి పెళ్ళి కూతురు సైడ్ అంతా కూర్చుంటారు అనమాట. దిస్ ఈజ్ లైక్ పరిచయం లాగా, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు సైడ్ వాళ్ళందరినీ వేదిక పరిచయం అట్లేదో అంటారు, నాకు అంత ఐడియా లేదు. యా, ఇంకా నేను మా వదిన అందరం అయితే టైం పాస్ అయితే చేసేస్తున్నాము. వీడు నా అక్క కొడుకు, వీడు ఇంకా తినిపించడానికి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా. సో అక్కడ పోయి వాడు అది కొడుతున్నాడు, బ్యాండ్. యాక్చువల్లీ బ్యాండ్ కాదు, అది సన్నాయి. పత్రిక పఠనం జరుగుతుంది. పెద్దలందరూ కూడా ఆశీర్వదించి మా ఆధిక్యము స్వీకరించగలరని మనవి. భగవత్ ఆగమనాభిలాషులు శ్రీమతి కందాళై శోభారాణి, శ్రీ కందాళై గోపాలకృష్ణ, రిటైర్డ్ టీచర్ మరియు రిటైర్డ్ ఎంపీడీఓ నిజామాబాద్. కళ్యాణ వేదిక శ్రీ దుర్గా ప్రసాద్ హనుమాన్ దీక్షా ఆశ్రమం, సమస్త కందాళై అండ్ పురాణం వారి పరివారం మరియు బంధుమిత్రుల అభినందనలతో శ్రీరస్తు, శుభమస్తు, కళ్యాణమస్తు. The bride is here guys, the day before the marriage, and ఇంకొన్ని అవర్స్లో మ్యారేజ్ స్టార్ట్ అయిపోతుంది ఇక. సో చెప్పు నీ ఫీలింగ్ ఏంటో. నా ఫీలింగ్ ఏం లేదు, ఏం చెప్పండి. ఇంకా 3-4 అవర్స్లో అనుకుంటా స్టార్ట్. హౌ యూ ఫీలింగ్? ఎట్లుంది ఇప్పుడు? పెళ్ళి వేసుకొని పోతావు ఇక, ఏడవాలి. రేపు ఏడుస్తావా గంగోత్రి? నువ్వు అసలు ఏడుస్తావా? పక్కా చూద్దామా? అస్సలు ఏడవు కదా, చూద్దాం. వీడియో నేనే తీస్తాం మళ్ళీ. ఏడ్చినావు అనుకో చూడిగా, నేనైతే అస్సలు కంటే అస్సలు ఏడవ. చూద్దాం, చూడు. బాయ్ గాయస్, ప్లీజ్ అందరూ మా గంగోత్రికి విష్ చేయండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాయ్. గ్రీన్ ఎక్కువ కనిపించేటట్టు బాగుంటుందా? దేనికి? చెంపస్వరాలకా? దీనికి ఓకే, చూడు రేపు సెట్ చేసుకో. ఓకే. అంటే మొత్తం బ్రౌన్ అయిపోయింది కాబట్టి ఓకే, గ్రీన్ ఉండేనా? నైస్. సెట్ అవుతుందని శారీ అంతా బ్రౌన్ ఉంటుంది కదా, గ్రీన్ ఉంటే సెట్ అవుతుంది. ఓకే. ఇక్కడ నా సిబ్లింగ్స్, అక్క, నేను, అన్న అండ్ మా వదిన నా కోసం అన్ని యాక్సెసరీస్ తీసుకొచ్చింది మ్యారేజ్ కోసము, హెయిర్వి అవన్నీ. నేనైతే అన్ని ముందు రోజు ప్రిపరేషన్స్ ఉంటాయి. అండ్ మా అక్కనైతే ఇక్కడ మా వాళ్ళందరికీ టీ సర్వ్ చేస్తుంది. ఎస్, ఇంకా పెళ్ళి ముందు రోజు ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయ్యింది. ఇంకా మిర్రర్ సెల్ఫీ తీసేసుకొని మా రూమ్కి వచ్చేసినాము, నేను మా అక్క మిడ్ నైట్. చెక్కలు గింతలు అవుతాయా? సరే ఆపేసి కొన్ని మాట్లాడుతూ. ఇంకా రూమ్కి వచ్చేసినాక మా అక్క నాతోటి ఏదో ముచ్చట చెప్తా అంటే నేను కెమెరా ఓపెన్ చేసిన. మా అక్క ఇంకా ఫుల్ కెమెరా షై, అందుకే నో కెమెరా అంటుంది. అదే నా ఫ్రెండ్. అండ్ మేకప్ అమ్మని మాట్లాడుకున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది, ఎర్లీ మార్నింగ్ 4 o'clock. ఆ అక్క పేరు రూప. షీ సో స్వీట్. అండ్ నేను అనుకున్నట్టే నా మేక్ ఓవర్ అయితే అయ్యింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నేను రెడీ అయిపోయి ఇంకా నేను ఫంక్షనల్కి అయితే వెళ్ళిపోయినా ఫాస్ట్. పోయి వస్తా మళ్ళీ. ఒక 14 సంవత్సరాలు ఇదంతా నా వల్ల కాదు మావయ్య, నా వల్ల కాదురా. మీ చెల్లె వద్దు, నాకు ఎవరు వద్దురా బాబు, నేను కాకపోతున్నారా అని చెప్పి. 1000 కిలోల బంగారం ఎవరిస్తారు చెప్పండి? 1000 కిలోల బంగారం మొత్తం నేనే కదా. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, పెళ్లి కొడుకు నేను ఇంకా సన్యాసిగా అయిపోతా అని చెప్తే పెళ్లి కూతురు వాళ్ళ బ్రదర్ బతిమలాడుతారు అనమాట, నువ్వు నా సిస్టర్ని మ్యారేజ్ చేసుకో బావా అని చెప్పి. సో అది అక్కడ జరుగుతుంది, దాన్ని కాశీ యాత్ర అని అంటారు. ఇంకా పెళ్లి కూతురు ఎంట్రీ అనమాట. అండ్ పెళ్లి రోజు నేను ఎక్కువ వీడియో క్యాప్చర్ చేయలేకపోయినా బికాస్ ఫుల్ బిజీగా ఉండే. అండ్ దెన్ అప్పగింతలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఇట్స్ అన్ ఎమోషనల్ థింగ్ టు ఎవ్రీబడి.
సో ఫైనల్లీ మ్యారేజ్ అయితే అయిపోయింది. అండ్ మ్యారేజ్ తర్వాత పెళ్లి కూతురుతో తోడుగా నేను మమ్మీ అయితే వెళ్ళిపోయినాము. మా డాడీ కూడా వచ్చిండు మనం డ్రాప్ చేయడానికి. అండ్ పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో నేను ఉండకుండా అక్కడ నుంచి మా అక్క వాళ్ళ ఇల్లు కొంచెం దగ్గరనే. సో నేను ఫుల్ టైర్డ్ అయిపోయినా కాబట్టి నేను నా డాడీ ఇద్దరం కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి పోయినాము. అక్కడ డ్రెస్ తీసుకున్నాను నేను మంచిగా. ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ గంగోత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నిన్న హెయిర్ బ్యూటిఫుల్ హెయిర్ని ఐ లవ్ దిస్. నాకు చాలా చాలా నచ్చింది. ఎంత బాగుంది. నైస్నా? ఈ బొట్టు నాకు గుడిలో పెట్టారు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో మా అక్క నా నెఫ్యూ గురించి చెప్తుంది. వాడు నా గురించి ఏదో మా అక్కతో చెప్తే మా అక్క మా డాడీకి చెప్తుంది అనమాట. అండ్ ఎస్, ఇక్కడైతే మా గంగోత్రి వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. వాళ్ళ ఇంట్లో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరిగింది ఇన్స్టెడ్ ఆఫ్ రిసెప్షన్. యా, దట్స్ హౌ వి ఎండెడ్ ద మ్యారేజ్ సిరీస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మా నాన్న అమ్మలు యూట్యూబ్ ఛానల్.